ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది, మైండ్ బ్లాక్ అన్న. నిజంగా చెప్తున్నా, త్రిబుల్ ఆ సీన్ కూడా పనికిరాదు. బ్రో వార్ 2 ఎలా ఉంది అన్న? ఇప్పుడే ప్రీమియర్ షో వచ్చి ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చిన మూవీ ఒక్కటి చెప్తానా, మన త్రిబుల్ రామ్ చరణ్ ఎన్టీఆర్ది పేస్ షాప్ అంటే ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్ ఎట్లుంటాయి ఆ రేంజ్ అన్న. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఊహించలేం తెలుసు అసలు ఏందన్న బ్యాంగ్. ఇద్దరు అంటే ఎన్టీఆర్ పట్టుకోవడానికి రుతిక్ రోషన్ పేరిల్లా ఎమ్మడి పడుతుంటే ఆ సీను ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది, మైండ్ బ్లాక్ అన్న. నిజంగా చెప్తున్నా, త్రిబుల్ ఆ సీన్ కూడా పనికిరాదు. వాళ్ళిద్దరి మధ్య ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య సీన్ కూడా పనికిరాదు. అంత బాగా చూపించారు బ్యాంగ్. ఇంకా కొంచెం వీళ్ళు అంటే మన కబీర్ మీద అంటే రుతిక్ రోషన్ మీద దేశద్రోహణ ఎలాంటి నేరాలు పడ్డాయి, అతను ఎందుకు పారిపోతుండు, ఎన్టీఆర్ అతను ఎందుకు తరుముతుండు అనే స్టోరీతో వస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫే చూసిన, ఇంకా స్టోరీ ఫస్ట్ హాఫ్కే నాకు వాళ్ళు పెట్టిన బడ్జెట్ 340 కోట్లేమో పెట్టిరంట. ఇంకా హిట్ కావాలంటే ఒక 700 కోట్లు రావాలి. ఇక ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తా అనుకున్నాను, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది. థియేటర్లో ఒక్కొక్క క్లాప్స్ తోటి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ చూడాలా. నిజంగా చెప్తున్నాను, నాకు ఒక 2-3 రోజుల్లో వచ్చేసి 700 కోట్లు కళ్ళు మూసుకొని. సినిమా బ్లాక్ బస్టర్ అన్న ఓవరాల్గా.